హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గోరింటాకు వస్తున్నానండి. మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. గోరింటాకు అండి, ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టు అయితే మా ఇంటి వెనక పెరట్లో వేసానండి నేను. మా చెట్టు బాగా పండిద్దండి ఎర్రగా. గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళ పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. 5 సార్లు పెట్టుకోవాలని చెప్తారండి పెద్దలు గోరింటాకు. ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకోవాలని ఎందుకు చెప్పారంటే వెనకట పెద్దలు ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి మన కాళ్ళకి ఆడవాళ్ళు పని ఎక్కువ చేస్తారు కాబట్టి మన కాళ్ళు పగిలిన కాళ్ళు కొంచెం మన వర్షానికి అటు ఇటు తిరిగినప్పుడు మన కాళ్ళు మొత్తం పాడైపోతాయి కదండి. వాటికి గోరింటాకు పెట్టుకుంటే క్రిములు అనేవి చనిపోతాయి, ఆడవారి కాళ్ళు మంచిగా ఉంటాయని చెప్పి వెనకట పెద్దలు చెప్పారండి. గోరింటాకు అయితే కోసేసాను. ఆ గోరింటాకులో ఉన్న చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదండి, మనం గోరింటాకు దూసేటప్పుడు అవన్నీ తీసి పారేసి మిక్సీ జార్లో వేసి ఆ తొడేలన్నీ తీసేయాలండి, లేకపోతే జార్ తిరగదు. దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ గోరింటాకు ఆకులో బిర్యానీ ఆకు ఎందుకు వేసానంటే బిర్యానీ ఆకు వల్ల గోరింటాకు ఎక్కువ రోజులు మన చేతికి ఉంటుందండి, అందుట్లో ఎర్రగా పండిద్ది. నేను ప్రతి సంవత్సరం 5 సార్లు పెట్టుకుంటానండి గోరింటాకు. ఆషాఢ మాసంలోనే 5 సార్లు పెట్టుకోవటం అయితే ఇక కంప్లీట్ అయిపోయిందండి. గోరింటాకు 2 అవర్స్ తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇది ఆరిపోయిన తర్వాత ఇంకా ఎర్ర కనిపించిద్దండి గోరింటాకు. చూడండి గోరింటాకు ఎలా పండిందో. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి. మనం కాళ్ళకి పెట్టుకున్న చేతులకు పెట్టుకున్న తీస్తాం కదండి, ఆ గోరింటాకుని ఒక లోటాలో వేసి ఆ నీళ్ళల్లో మన కాళ్ళకు పెట్టుకునే పట్టీలు ఉంటాయి కదండి, అవి నల్లగా ఉంటాయి. మనం కొన్ని రోజులు వాడి వాటిని ఆ గోరింటాకు నీళ్ళల్లో ఒక 2-3 గంటలు ఉంచితే తెల్లగా అవుతాయండి. ఇదండి నా ఫైనల్ లుక్ గోరింటాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.